వెల్కమ్ టు ఫైడీ మీడియా. గురు శిష్యులు తండ్రి కొడుకులు మీకు ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. గురు శిష్యులు అంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు, మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి కొడుకులు అంటే అదే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు, ఆయన పుత్రరత్నమైనటువంటి కేటీఆర్ గారు. ఇంకెక్కడ తండ్రి కొడుకులు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారు. ఇక ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడండి. అక్కడ గురు శిష్యుల బంధం. ఆయన ఏంటంటే ఆయన ఓడిపోయాడు తెలంగాణ ఎన్నికల్లో. ఆయన ఓడించిన తర్వాత కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన ప్రచార కార్యక్రమం ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారా అని అడిగితే, నాకున్న సమాచారం ప్రకారం 100% జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టబోతున్నాడు, ఆయన పథకాలు అద్భుతంగా వెళ్ళినాయి జనాల్లోకి, అదేదని ఏదో చెప్పాడు ఆయన. ఇక ఆయన అక్కడికి ఓడిపోయి కొంత ఆయన ప్రజల నుంచి తిరస్కారం ఎదుర్కొన్నాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తలదూర్చి అనవసరంగా మాట జారి ఇక్కడ ప్రజలు కూడా నవ్వులు పాలవడం జరిగింది కేసీఆర్ గారు. ఇక ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు, మీరు తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు సేమ్ క్వశ్చన్ వీళ్ళకు కూడా ఎదురైంది. ఇలాంటి ప్రశ్న వీళ్ళని కూడా అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, రేవంత్ రెడ్డి గెలుస్తాడని కానీ కేసీఆర్ ఓడిపోతున్నాడని కానీ చెప్పలే. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరికైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా మాట్లాడారు. ఏపీలో గెలుపోవటముల గురించి కేసీఆర్కి ఎందుకండి? ఏపీలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది కేటీఆర్కి ఎందుకండి? ఇక్కడ ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పాలి? ప్రజలు ఎవరిని నిర్ణయించినా మేము స్వాగతిస్తాం, ఎవరైనా గెలవచ్చు, ప్రజల చేతిలో ఉంటుంది, అది మనమేం చెప్తాం అన్నట్లుగా మాట్లాడాలి. కానీ అనఫిషియల్గా ఇప్పుడు వాళ్ళిద్దరేం పొత్తులో లేరు. ఇక్కడ వైఎస్ఆర్సీపీతో వాళ్ళు ఏం పొత్తు పెట్టుకోలేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళు పొరుగు రాష్ట్రం, తెలుగు రాష్ట్రం అభిప్రాయం అడిగారు అనుకోండి, ప్రజల నిర్ణయం చూద్దామండి అని చెప్పాను. కనీసం అట్లన్నా వాళ్ళు రెస్పాండ్ అయితే బాగుండేది. అట్లా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారని చెప్పారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఘోరాతి ఘోరంగా విఫలం అవ్వడం, పరాజయం పాలవడం జరిగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపు నుంచి విపరీతంగా కేసీఆర్ని గెలిపించడానికి ప్రయత్నం చేశారనే వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా కొంతమందిని జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పంపించాడని, తెలంగాణకు పంపించి అక్కడ కేసీఆర్ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి బాగా కృషి చేశారని చెప్పి అప్పట్లో మనకు వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ అక్కడ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. తర్వాత కాలంలో అక్కడ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని మనకు తెలిసిన విషయాలే. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారిని కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఏపీలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారంటే ఆయన కూడా హుందాగా మాట్లాడాడు. చంద్రబాబు గారు గెలుస్తున్నారని కానీ, చంద్రబాబు అధికారం చేపడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని కానీ ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ప్రకటించాల. ఆయన కూడా హుందాగా వ్యవహరించి హుందాగా మాట్లాడారు. ఆ హుందాతనం అనేది ఆ కేసీఆర్కి లోపించింది, ఆ కేటీఆర్కి లోపించింది. తెలంగాణలో గురువు పరాజయం పాలయ్యాడు, ఆంధ్రప్రదేశ్లో శిష్యుడు పరాజయం పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో గురువు విజయకేతనం ఎగరేశాడు, తెలంగాణలో శిష్యుడు విజయకేతనం ఎగరేశాడు. అదే సందర్భంలో తెలంగాణలో కుమారుడు అంటే రాజకుమారుడు అయినటువంటి కేటీఆర్ గారు అక్కడ అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయాడు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అక్కడ. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం రాలేదు కాబట్టి సాధారణ ఎమ్మెల్యేగా ఉండిపోయాడు. ఇక్కడ లోకేష్ గారిని అంత దారుణమైన ట్రోలింగ్స్ చేసి అంత ఇది చేసినటువంటి లోకేష్ గారు ఎందుకు పనికిరాడు అని చెప్పి లోకేష్ని పోర్ట్రేట్ చేసినటువంటి ఈ పార్టీలన్నీ అంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ అట్లాగే వ్యవహరించింది లోకేష్ వ్యవహారంలో. తర్వాత ఇక వైఎస్ఆర్సీపీ కూడా అదే పద్ధతిలో వ్యవహరించింది. కానీ ఇక్కడ లోకేష్ గారు గెలిచి మంత్రి పదవి స్వీకరించి ఇప్పుడు యువతకు ఆదర్శంగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. అక్కడ కేటీఆర్ని చూస్తే ప్రతిపక్షాలు ఇంకొక కామెడీ చేయడం మొదలెట్టారు. ఏ ఎన్నిక జరిగినా కేటీఆర్ని ఒక 4 రోజులు అలా తిప్పితే, నియోజకవర్గంలోనో లేదా ఎన్నికలు జరిగే ప్రాంతంలో ఒక 4 రోజులు అలా తిప్పితే ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీలు ఎవరో కూడా, అభ్యర్థులు ఎవరో కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా గెలుస్తారు. కేటీఆర్ ఒక్కసారి 4 రోజులు అట్లా తిరిగితే చాలు అనే పరిస్థితి అక్కడ ఏర్పడిందంటే కేటీఆర్ నోటి దురుసు అదేఅనేది ఎంత స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణ ఏంటంటే ఈ మధ్యనే ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. దాంట్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న గారును, బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి, ఆయన అంతకుముందు బీజేపీలో ఉండేవాడు, ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చాడు, రాకేష్ రెడ్డి పోటీ చేశారు. పోటీ గట్టిగా ఉంటుంది అనుకున్నారు అంతా, పోటీ తీవ్రంగా ఉంటుంది, ఇద్దరు మంచి క్యాండిడేట్లే అనుకున్నారు. కానీ ఈయన ఒక పల్లి బఠానీ కామెంట్ ఒకటి చేశాడు ఈయన ఆ ప్రచారంలో. అంటే మీరు బిట్స్ బిల్లని కోటేస్తారా, పల్లి బఠానీ కోటేస్తారా అని ఒక కామెంట్ చేశాడు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నాము పల్లి బఠానీ అని, రాకేష్ రెడ్డి బిట్స్ బిల్లని చదువుకుని వచ్చాడని, మీరు ఎవరిని ఎంచుకుంటారు అనే ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడాడు.
సాధారణంగా ప్రజలు ఎవరిని ఎంచుకుంటారండి? ఓటేసేవాళ్ళు సాధారణ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అలా ఒక అభ్యర్థిని అట్లా నువ్వు చిన్నతనంగా మాట్లాడి పల్లి బఠానీలు అని చెప్పి కింద స్థాయి అధమ స్థాయిగా పదజాలం వాడితే ఏమవుద్ది? ప్రజల్లో ఉన్న వాళ్ళు తిరుగుబాటు వచ్చింది. బిట్స్ బిలానీ రేంజ్ వాళ్ళు మాత్రం బిట్స్ బిలానీ కోటేశారు. ఈ పల్లి బఠానీ స్థాయి వాళ్ళంతా పల్లి బఠానీ క్యాండిడేట్ అయినట్టు మల్లన్న గారికి వేశారు. మన సమాజంలో పల్లి బఠానీ బ్యాచ్ ఎక్కువ ఉంటాం మళ్ళంటి వాళ్ళని. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా తీర్మాల మనని గెలవడం జరిగింది. ఇట్లా దీనివల్ల ఏంటంటే కేటీఆర్కి ఒక బ్రాండ్ పడిపోయింది అనమాట. ఏ ఎన్నికలు జరిగినా కేటీఆర్ ఒక 4 రోజులు అట్లా తిప్పారంటే ఇంకా ఈజీగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి అయినా బీజేపీ అభ్యర్థి అయినా ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయనే ఒక బ్రాండ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ లొకేషన్ చూస్తేనేమో ఈయనకు మాట్లాడటం రాదు, తెలుగు రాదు, అది రాదు ఇది అని ట్రోల్ చేశారు. ఈయన ఇప్పుడు ప్రసంగాలు ప్రెస్ మీట్లలో కమాన్ అని పిలుస్తున్నాడు. ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయి అడగండి అని అడుగుతున్నాడు. అంటే ఈయన చేంజ్ ఓవర్ చూడండి. మేక్ ఓవర్ అనాలా చేంజ్ ఓవర్ అనాలా? గత 5 ఏళ్ల కాలంలో ఈయన ఎంత మార్పు చెందాడు? గత 5 ఏళ్ల కాలంలో అధికార మతం తలకెక్కి ఆ కేటీఆర్ అక్కడ ఎంత దిగజారిపోయాడు అనేది మనం ఈ 2 వ్యవహారాల్లో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకున్నా కూడా అదే అర్థమవుతుంది మనకి. అధికార మతం తలకెక్కి ఆ కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అహంకారపూరితమైన ప్రసంగాలు చేసి అహంకారాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత అంటే డెవలప్మెంట్ బాగా జరిగింది తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు అనుకున్నారు. కానీ ఈయన మాట్లాడే అహంకారపూరితమైనటువంటి భాష ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభావం చూపించినాయి. ప్రజలు దేన్నైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ అణిచివేతని అహంకారాన్ని ఒప్పుకోరు. ఇక్కడేంటంటే చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారు వాళ్ళ ప్రసంగాల్లో ఎక్కడ అహంకారం అనేది కనపడకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడతారు. మాటను పొదుపుగా వినియోగిస్తారు. అదే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కేసీఆర్. మన వాస్తవం ఒప్పుకుని తీరాలంటే మాటలతో అధికారం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. చేతలతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అతని పనులు ఆయన చేసిన చేతలు పనుల వల్ల ఆయన అధికారం ఇస్తారు ప్రజలు. మధ్యలో వేరే వాళ్ళని చూస్తారు. చూసిన తర్వాత వీళ్ళు వేస్ట్, ఆయన పని విషయంలో చంద్రబాబు గారే ఎక్సలెంట్ అని చెప్పి మళ్ళీ ఆయన వైపు మొగ్గుతారు. అట్లా మాటలతో అధికారం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఆ మాటల అధికారం వస్తే ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చేతల వ్యక్తికి అధికారం ఇస్తే ఏమవుతుంది అనేది మళ్ళీ మధ్యలో కొంతకాలం ఒక 5 సంవత్సరాలు వేరే వాళ్ళని చూసినా మళ్ళీ చంద్రబాబు గారిని తిరిగి పట్టం కట్టడం జరిగింది ఏపీ ప్రజలు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గురు శిష్యులు తండ్రి కొడుకులు ఇట్లా చూసుకుంటే మొత్తం గతంలో అధికారాన్ని చెలాయించిన గురువు శిష్యుడు తండ్రి కొడుకులు మొత్తం ముగ్గురు వాషౌట్ అయిపోయారు. ఇక్కడ చూసుకుంటే గతంలో కొంత ఇబ్బంది పడినా రాజకీయ పరంగా ఈ కేసుల పరంగా కొంత ఇబ్బంది పడినా కూడా ఇప్పుడు వీళ్ళు సింహాసనాలు అధిరోహించి ఈ గురువు శిష్యులు సింహాసనాలు అధిరోహించి మంచి ఉన్నత స్థానాలు అధిరోహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. జై హింద్.